తిరిగి జనం పాటకు స్వాగతం. ఇప్పుడు అద్భుతమైనటువంటి మీ అందరికీ జనం పాటల్ని అతి జాగ్రత్తగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎంత చక్కటి ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు అందించారు. ఆ చిన్నారుల యొక్క గొంతులతో మీకు అద్భుతమైనటువంటి పాటలు ఇప్పుడు మరొకసారి పాట. ఓకే, మరికొన్ని పాటలు మన యొక్క రేష్మ నక్షత్రంతో పాడించుకోవడానికంటే ముందుగా మొట్టమొదటిగా కాలర్తో మాట్లాడదాం, తర్వాత రేష్మతో పాట పాడిద్దాం. హలో, నమస్తే, జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్నగర్ డిస్టిక్ అన్నా. అన్న సుధాకర్ అన్న, చెప్పండి, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారా, మహబూబ్నగర్లో ఉంటున్నారా? అన్న ఓకే, మీకు అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తున్న రేష్మ నక్షత్ర చిన్నారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి అన్న. ముందు నా నక్షత్రతో మాట్లాడండి. హలో, జై తెలంగాణ అంకల్. జై తెలంగాణ అమ్మా. హలో, జై తెలంగాణ అమ్మా బేబీ. జై తెలంగాణ. రేష్మతోడి అమ్మ. అన్న జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అమ్మా. చెప్పన్నా. మీ చిన్న వయసులో మంచి పాటలు పాడుతున్నారమ్మా. థ్యాంక్ యూ అన్న. అమ్మా వీలు ఉన్న పాట పాడమ్మా. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సుధాకర్ అన్న. మా జనపాట కాల్ చేసిన మీ టీఎన్ఎన్ ఛానల్ ప్రతి సాటర్డే కంపల్సరీ ఎంత పనులు వచ్చి టైం కంపల్సరీ ఉంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. టీఎన్ఎన్ యజమానికి కూడా మన తెలంగాణ సంస్కృతి చూపెట్టినందుకు వాళ్ళ మీ యజమాన్యానికి, మీకు స్టాఫ్ కి అందరికి తెలంగాణ మా పాలమూరు జిల్లా తరఫున మీ అందరికి ఉద్యమం ఉందనాలనా. థ్యాంక్ యూ అన్న సుధాకర్ అన్న. మనస్ఫూర్తిగా మనసులో నుంచి వెళ్ళి ఇవాళ నువ్వు నీ యొక్క అభిప్రాయాన్ని మన జనం పాటకు కాల్ చేసి తెలియజేసినందుకు సుధాకర్ అన్నకు మా యొక్క జనం పాట నుంచి వెళ్ళి కలవందని తెలియజేస్తున్నాం. అన్న నమస్తే, జై తెలంగాణ. ఓకే, ఇవాళ జనం పాటని ప్రజలందరూ కూడా ప్రతి శనివారం వచ్చిందంటే అద్భుతంగా ఫాలో అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ సందర్భంలో ఇలా మళ్ళీ ఎస్పెషల్ ఇలా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిన్నారులతో ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంకా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. రేష్మ, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతున్నావు? బతుకమ్మ పాట. ఇంతకుముందు కాలర్ అడిగింది. వెరీ గుడ్, పాట వినిపించు. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల బొమ్మ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల బొమ్మ. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల బొమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. 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 చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల బొమ్మ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే. రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే. రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుక మురిపానిలకు పోతే. ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే. ముత్యాల బిందె
బతుకమ్మ సద్దుల పాటలు ఇంకా తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి కూడా ఇవి ఎంతో తోడ్పడినాయి కదా. అవునన్నా. ఈ తెలంగాణ ఉద్యమం వేదికల మీద ఇది పాట పాడినావు నువ్వు? పండు మొన్న బతుకమ్మ సంబరాల్లో వాడినావు, బతుకమ్మ పాటలు వాడినావు మొన్న. వెరీ గుడ్ రేష్మ. అన్న, నక్షత్ర ఇంత అద్భుతమైనటువంటి పాటల్ని వినిపించడానికి అంటే చెప్పిన కదా ఆకర్షణ, చిన్నపిల్లల్లో ప్రతిదీ కూడా నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఏదైనా కొత్తది కనబడిన వెంటనే ఆ కొత్తది అని ఆటోమేటిక్గా మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఇలా మనల్ని ఆకర్షించి చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఆకర్షించేటువంటి కార్యక్రమాలు టీవీలలో ఎన్నో వస్తున్నాయి. ఆ టీవీలో వచ్చేటువంటి విషయ సంస్కృతి కావచ్చు, అది పాశ్చాత్య సంస్కృతి కావచ్చు, దేనికైనా కావచ్చు, ఆకర్షితం కాకుండా తెలంగాణ ఉద్యమ నేపథ్యం వైపు ఏ విధంగా మళ్ళించారు? మామూలుగా పాప ఈ సాంగ్ నేర్చుకున్నప్పటి నుంచి మామూలుగా ఫిలిం సాంగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నేర్చుకునేది కాదు, అని ఇంట్రెస్ట్ చూపెట్టేది కాదు. ఈ సాంగ్స్ చాలా ఈజీగా నేర్చుకునేది. అట్లా మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మనం మామూలుగా వ్యవస్థ చూసి ఉంటాం. అవును. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి మామూలుగా టీవీలో వచ్చే సాంగ్ వచ్చిందనుకోండి, అందులో ఒక హీరో కావచ్చు, సమ్మన్ ఎవరో డాన్స్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆ స్టెప్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పాట విన్నారనుకోండి, ఆ పాట వీళ్ళు హమ్మింగ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా అంటే దాదాపు ఈ పాశ్చాత్య సంస్కృతి వైపు కాకుండా తెలంగాణ ఉద్యమం వైపు, సామాజిక చైతన్యం వైపు మళ్ళించడానికి ఈ పాటలు ఎక్కువ వినిపించిరా? అంటే మామూలుగా మాకు కూడా ఇంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, అట్లనే ఈమెకు కూడా అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు ఫిలిం సాంగ్ అని పెడితే పెద్ద నేర్చుకోదు ఇంట్రెస్ట్, కానీ ఇటువంటి సాంగ్స్ చాలా ఈజీగా ఒక 3-4 డేస్లో ఒక సాంగ్ నేర్చేసుకుంటుంది. ఓకే, చూసిరు కదా ఇవాళ మామూలుగా పాశ్చాత్యం విషయ సంస్కృతి వైపు పిల్లలందరినీ మా అబ్బాయి మా అమ్మాయి బ్రేక్ డాన్స్లు చేయాలి, షేక్ డాన్స్లు చేయాలని చెప్పి కలలుగానేటువంటి తల్లిదండ్రులకు భిన్నంగా తెలంగాణ ఉద్యమం సామాజిక చైతన్యం వైపు మళ్ళాలని చెప్పి శ్రీధరన్న అది నక్షత్రను అంత ఉద్యమ సైనికురాలుగా సిద్ధం చేసిండు. ఒక శ్రీధరన్నకు మా జనంపట్నం నుంచి కూడా కళావందన తెలియజేస్తూ ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ అన్నా. జై తెలంగాణ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఆరూరు అన్న. మీ పేరు? నా పేరు చిలకమల్లి నారాయణ. నేను ఎలక్ట్రిసిటీ జేఎల్ఎంని. అన్న నారాయణ అన్న. ఇప్పుడు అన్న మన తెలంగాణ కోసం తొలి అమరుడు అన్న శ్రీకంఠచారి. అవునన్నా. ఆ శ్రీకంఠచారి ఒక పాట పాడన్న, మంచి పాట పాడి ఇంటికి నా కోరిక అన్న. తప్పకుండా అన్న. మీరు అంటే మీరు అడగడానికంటే కోరడానికంటే ముందే రేష్మ పాడింది ఫస్టే. పాడింది మళ్ళీ ఇంకో పాట పాడాలని నా కోరిక. తప్పకుండా అన్న, తప్పకుండా అన్న. మాట్లాడండి అన్న, రేష్మతో మాట్లాడండి, నక్షత్రతో మాట్లాడండి. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు రేపటి నాడు మంచి మన తరానికి కళాకారులు కావాలని మా ఆలోచన. అట్లా ఇంకోటి మన కేసీఆర్ అన్న గారు మనకు తెలంగాణ ముఖ్యమంత్రి కావడంలో ఒకటి. అంతే విధంగా ఇలాంటి మంచి కళాకారులు కావాలని మా కోరిక చెల్లె. థ్యాంక్ యూ అన్న. హలో అన్న, సీనన్న. జై తెలంగాణ అన్న. అక్క జై తెలంగాణ. మీ పేరు అక్క? నా పేరు మహేశ్వర్ అన్న. మేము మీ టీవీ ఫ్యాన్స్ అన్న. మేము అసలు ఏంటి మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే అసలు టీవీ ముందు నుంచి జరగమన్నా. మొత్తం అయిపోయిందాక మా పిల్లలు మేము అసలు ఎంత మా ఇంట్లో ఒక పండగ లాగా ఆనందం ఇస్తామన్నా మేమైతే. థ్యాంక్ యూ అక్క. ఇలా మాట్లాడండి, చెప్పండి అక్క. రేష్మతో మాట్లాడతా. రేష్మతో మాట్లాడండి. హలో అమ్మ రేష్మ. అక్క చెప్పక్క. అమ్మా నువ్వు చాలా ఈ ఏజ్ లో నువ్వు ఇంకా పాడినావంటే హ్యాండ్స్ ఆఫ్ రా. అసలు నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న. నువ్వు చాలా మంచిగా పైకి ఎదగాలని. ఓకే నాన్న. నక్షత్రతో మాట్లాడండి అక్క. నక్షత్రతో మాట్లాడండి. హలో అమ్మా. హలో ఆంటీ. నీ పేరేంటి నాన్న? నక్షత్ర. అవునా, నక్షత్ర లాగా స్టార్ల లాగా స్టార్ కంటే ఎక్కువ మెరిసిపోతున్నావు తల్లి నువ్వు. చాలా బంగారం నీ పేరు. ఓకేనా? హలో అమ్మా. చెప్పండి. ఉంటాం తల్లి. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ మా జనం పాట వస్తున్నటువంటి సమయంలో మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణాన్ని పండుగగా మీరు అందరూ చూసుకుంటున్నారని చెప్పి ఇంతకుముందు అక్క తెలపడం జరిగింది. ఇవాళ TNN జనం పాటని ఇంత బాగా ఆరాధిస్తూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కాకుండా తెలంగాణ ప్రతి పల్లె నుంచి వచ్చే ప్రతి కళాకారుని కూడా ఇంత బాగా మీ అందరి యొక్క మనసులో చెరగని ముద్రగా వేసుకున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున మన జనం పాట నుంచి వెళ్ళి కళావందన తెలియజేస్తున్నాం. నక్షత్ర అన్న, ఈ నక్షత్రకి
అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు కాకుండా ఇంకేమేమి పాటలు నేర్చుకున్నది నక్షత్ర? మామూలుగా ఈమెని ఎప్పుడైతే ఈ టాలెంట్ చూసినామో మేము సంగీతం పంపించడం స్టార్ట్ చేసినాం. వెరీ అంటే విజయలక్ష్మి మేడం అని దగ్గరలోనే పంపిస్తున్నాం. మామూలుగా భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు ఇవన్నీ కూడా నేర్చుకుంది. ఓకే, తెలంగాణ ఉద్యమ పాటలతో పాటుగా మాకు ఇప్పుడు ఒక జనంపాట ప్రేక్షకులకి ఒక చక్కని భక్తి గీతం వినిపించండి. ఓకే నక్షత్ర, మాకు ఒక చక్కని భక్తి గీతం వినిపిస్తావా? ఏ పాట వినిపిస్తావు? గణపతి పాట వినిపిస్తావా? వెరీ గుడ్, పాడు. తొలి పూజలందుకో గణనాయక, జయములనందించు వినాయక. తొలి పూజలందుకో గణనాయక, జయములనందించు వినాయక. కళ్యాణ వేదిక నా ప్రథముడవు, కళ్యాణ వేదిక నా ప్రథముడవు. కార్యదీక్షకు నీవు అసమానుడవు, సవ్యసాక్షివై భారతమూరతించి, సవ్యసాక్షివై భారతమూరతించి విశ్వవిద్యల ప్రతిపాదించున్నారు. తొలి పూజలందుకో గణనాయక, జయములనందించు వినాయక. శుభకార్యములలో ఆద్యుడిగా భక్తులు నిలుకొలువా నిర్విఘ్నముగా. క్షేమములందించు మంగళ రూప పార్వతి తనయా ప్రసన్నమూర్తి. తొలి పూజలందుకో గణనాయక, జయములనందించు వినాయక. రైట్, సూపర్గా వాడినావు నక్షత్ర. గణపతి పాటలు ఎన్ని నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? మీ డాడీ నేర్పించిందా? ఎవరు నేర్పించారు? టీచర్ నేర్పించిందా? వెరీ గుడ్. మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. అన్న నమస్తే. సినన్న నమస్తే, జై తెలంగాణ. అన్న ఎవరన్నా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న బాగున్నారా అన్న? హుజరాబాద్ మన బిట్లం శేఖరణతో మీ దగ్గరికి వచ్చినాం మేము. అన్న మీ పేరేనా? నా పేరు కుమార్ అన్న. మీరు కొంచెం గుర్తుందో? రైట్ కుమార్ అన్న, బాగున్నావా? నేను బాగానే ఉన్నా అన్న. మీరు బాగున్నారా అన్న? మీరు నేను టీవీ ఛానల్ చూసి పర్సన్ అయిపోయినా, మా అన్న వచ్చిండు మరి ఛానల్ అని. నాకు చాలా రోజులు కాల్ చేస్తున్నా, వస్తలే అన్న. థ్యాంక్ యూ కుమార్ అన్న. అన్న అంతా క్షమే కదన్నా, మీరు బాగున్నారు కదన్నా? మేమంతా బాగున్నామన్నా. ఇలా మనకు అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తున్నా చిన్నారులు రేష్మ, నక్షత్ర ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి కుమార్ అన్న. ఒకసారి అన్న రేష్మ చెల్లెకి చెప్పన్నా. చెల్లె, నువ్వు బాగా వాడుతున్నావురా, నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, నువ్వు అలాగే వాడాలి చెల్లమ్మా. మంచి తెలంగాణ మీద మంచి మంచి పాటలు ఇంకా వాడాలని కోరుకుంటున్నా చెల్లె. సరే అన్న. నువ్వు మంచిగా వాడాలి. మన నక్షత్ర తల్లికి హీరో ఒకసారి. హలో అంకుల్. తల్లి, నువ్వు చాలా మంచిగా వాడుతున్నావు నాన్న. నీ పేరు నక్షత్ర అని మీ డాడీ మంచి పేరు పెట్టిండు. నువ్వు అలాగే మంచి నీకున్న మంచి పేరుతో పాటు మంచి మన తెలంగాణ పాటలు ఇంకా మంచిగా వాడాలి తల్లి. నీతోని నిన్ను చూసుకుంటా మా పిల్లలు కూడా ఇంకా డాన్స్ చేస్తుర్రా, నిన్ను లైవ్ లో చూసుకుంటా. థ్యాంక్ యూ అంకుల్. మంచి మంచి పాటలు వాడాలి, ఇంకా మంచిగా నువ్వు ముందు రాయాలని కోరుకుంటాను తల్లి. సరే అంకుల్. ఓకే నాన్న, ఉంటా. తినన్నా నాన్న కుమార్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. అన్నా నమస్తే. నీ గొంతునకి ఎన్ని రోజులు అయితే ఒక్క పాట వినిపి అన్న, ఒక్క పాటనే ప్లీజ్. తప్పకుండా. ఇక మన తెలంగాణకు సంబంధించి రాజుగా అన్న పాట మర్చిపోయినా నేను ఒక పాట వినిపియే. తప్పకుండా వినిపిస్తా. ఓకే, థ్యాంక్ యూ కుమార్ అన్న. మా జనం పాటకు కాల్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పినందుకు మా జనం పాట నుంచి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కళ ఉందని తెలియజేస్తున్నాం. రేష్మ, ఈ తెలంగాణ పాటల ఉద్యమ నేపథ్యంలో నువ్వు ఎక్కడే వేదిక మీదనన్నా నువ్వు మర్చిపోలేనటువంటి మంచి అనుభూతి ఏదైనా ఉందా? అంటే మనం వందల వేల ప్రోగ్రాంలు చేస్తాం,
అందులో ఎవరైనా నిన్ను బాగా మెచ్చుకొని అంటే ఇక ఇంత ఆనందం నేను పట్టలేకపోతున్నంత సంతోషం కలిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా? అంటే నేను చేసిన ప్రోగ్రాంలో ప్రతి ఒక్కటి అలాగే అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇందులో అంటే అంటే నీకు ప్రతి ప్రోగ్రాంలో కూడా అంతటి అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందనమాట. వెరీ గుడ్. రేష్మ, ఇప్పుడు మా జనపాట ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నాం? జానపదం పాడిస్తా. ఏం పాట పాడతావు? ముందటి నాగాలివాడ. వెరీ గుడ్. ఒక చక్కని జానపదం వినిపించేసి. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పొగులోడ దాపటెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగ ధర్మపురిలో సలిమి తోడయ్యో. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పొగులోడ దాపటెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగ ధర్మపురిలో సలిమి తోడయ్యో. ఎనుక నాగాలివాడ ఎనుక నాగాలివాడ ఎండు కట్టే బల్లె పోడ మొన్న పోయిన కన్నెలిద్దరు కళ్యాణ నాగ మత్తు మందు చల్లిపోయిరో. ఎనుక నాగాలివాడ ఎనుక నాగాలివాడ ఎండు కట్టే బల్లె పోడ మొన్న పోయిన కన్నెలిద్దరు కళ్యాణ నాగ మత్తు మందు చల్లిపోయిరో. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పొగులోడ దాపడెద్దు దూపగొన్నదో కళ్యాణ నాగ ధర్మపురిలో సెలిమి తోడయ్యో. అద్భుతమైనటువంటి పొంగ పొంగ పొట్ల చెరువు పొంగ పొంగ పొట్ల చెరువు రంగ రంగ నందివనము నందివనముల నల్ల గరుకయ్యో కళ్యాణ నాగ తింటే తింటే తీపి కొట్టయ్యో. పొంగ పొంగ పొట్ల చెరువు పొంగ పొంగ పొట్ల చెరువు రంగ రంగ నందివనము నందివనముల నల్ల గరుకయ్యో కళ్యాణ నాగ తింటే తింటే తీపి కొట్టయ్యో. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పొగులోడ దాపటెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగ ధర్మపురిలో సెలిమి తోడయ్యో. నల్ల గోవికి పిల్లలందం నల్ల గోవికి పిల్లలందం నవిలికే రెండ్రెక్కలందం నడమబోయే ఆడిదానికి కళ్యాణ నాగ ఎడమ చేతికి గాజులందము. నల్ల గోవికి పిల్లలందం నల్ల గోవికి పిల్లలందం నవిలికే రెండ్రెక్కలందం నడమబోయే ఆడిదానికి కళ్యాణ నాగ ఎడమ చేతికి గాజులందము. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పొగులోడ దాపడెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగ ధర్మపురిలో సెలిమి తోడయ్యో. ధర్మపురిలో సెలిమి తోడయ్యో. ధర్మపురిలో సెలిమి తోడయ్యో. వెరీ గుడ్ రేష్మ, చాలా అద్భుతంగా ఉన్నది జానపదం. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ నేర్పించింది. మీ అమ్మ నేర్పించింది. మీ అమ్మ కూడా సింగరా? అంటే చిన్నప్పుడు వాడేదట, సేమ్ నాలానే వాడేదట, వెరీ గుడ్. అట్లా నేర్పించిన. అంటే నీకు గొంతు వారసత్వం అనేది మీ యొక్క అమ్మ నుంచి వచ్చిందనమాట. కానీ సూపర్గా వాడినావు. పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. జానపదంలో ఇంత చక్కటి జానపదం ఈ మధ్య కాలంలో ఇంత చక్కటి జానపదం నేను విన్నాను. చాలా చక్కగా అద్భుతంగా వాడినావు రేష్మ. ఓకే, మరికొన్ని పాటలు పడుచుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ తమ్ముడు. అన్నా నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? నా పేరు కొల్పాక శ్రీనివాసు, దండపల్లి గ్రామం, ఎల్కసత్య మండలం. అన్నా నమస్తే, థ్యాంక్ యూ అన్నా. సీనన్నా తమ్ముడు, మా అందరు బాగున్నారన్నా ఊర్లో? బాగానే ఉన్నారు అన్నా. ఏం చేస్తున్నారు? ఏమున్నదిగా వృత్తి చేస్తున్నా, పాటల మీద ఏది ఉందని చూస్తున్నా. థ్యాంక్ యూ అన్నా. సీనన్నా, తమ్ముడు, మీకు మనకి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తున్నా. రేష్మ నక్షత్రాలు, రేష్మతో మాట్లాడండి, నక్షత్రతో మాట్లాడండి. ఓకే అయ్యా. తమ్ముడు మాట్లాడండి. చెప్పన్నా. తమ్ముడు, చెల్లె అన్న బాగున్నారా? బాగున్నా. నువ్వు బాగున్నా? బాగున్నా. చెప్పన్నా. దండపల్లి సీనన్న, దండపల్లి సీనన్న నేను కూడా ఇద్దరం. ఇది కలిసినందుకు, నాకు ఫోన్ కలిసినందుకు నాకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చెల్లె చెప్పన్నా. ఒక పాట పాడాలి మీరు చెల్లె. ఏం పాటన్నా? చెల్లె అన్నా మీరు ఒకటి అసైదుల ఆరోగ్యం ఒక పాట పాడండి. సరే అన్నా. చెల్లె సీననా అన్న అది టీవీ సౌండ్ తగ్గించనా? తగ్గా.
తగ్గించాను తమ్ముడు. టీవీ సౌండ్ మ్యూట్లో పెడితే మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఓకే. చిన్నారి నక్షత్ర ఉన్నది, నక్షత్రతో మాట్లాడండి. నక్షత్ర గారు. హలో అంకుల్, జై తెలంగాణ. జై తెలంగాణ. బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? ఫస్ట్ బి. ఓకే, థ్యాంక్ యూ. మా సీనన్న మా దండపల్లి తోటి మీ టిఎన్ఎన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు మంచిగా పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. హలో హలో, మాట్లాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. సరే గాని ఒకసారి పాట పాడమ్మా నువ్వు. ఓకే సిననా, తమ్ముడు. అందరైతే బాగున్నారు కదా? బాగున్నాయి. ఒకసారి ఇద్దరు మాట్లాడాలి. చెప్పండి అన్న. తమ్ముడు, దండపల్లి సీనన్న తోటి దండపల్లి నుంచి మాట్లాడడం చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సిననా. హలో తమ్ముడు మాట్లాడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సిననా. ఇలా మా ఊరు దండేపల్లి, కరీంనగర్ జిల్లా దండేపల్లి నుంచి వెళ్ళి కాల్ చేసి జనం పాటను ఇలా దండేపల్లి ప్రజలందరూ కూడా చూస్తూ జనం పాటలో వచ్చినటువంటి కళాకారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, జానపదాన్ని, జనపదాన్ని వింటూ కళాకారులందరూ కూడా చక్కని ఆశీర్వదిస్తున్నాం. మా దండేపల్లి గ్రామ ప్రజలందరూ కూడా, మా కులిపాక సీనన్న కూడా మా జనం పాట నుంచి వెళ్ళి కళావందనలు తెలియజేస్తున్నాం. రేష్మ, ఇంతకుముందు మనం అంటే నీ గురించి విషయాలు తెలుసుకోవడానికి ముందు కాలర్తో మాట్లాడుకున్నాం. ఇంకా ఈ ఉద్యమ నేపథ్యాన్ని, ఈ జానపద వాటి ఇందులో మీకు ఎవరైనా గురువు ఉన్నారా? అంటే ఎవరైనా నీకు పాటలు నేర్పించడం కానీ, వాళ్ళ నుంచి వెళ్ళి నువ్వేమైనా నేర్చుకున్నటువంటి పాటలు పాడడం కానీ, స్టేజ్ పైన మాట్లాడడం కానీ, డాన్స్ చేయడం కానీ నేర్చుకున్నటువంటి ఎవరైనా గురువు గారు నువ్వు స్వీకరించినటువంటి సందర్భం ఉన్నదా, లేకపోతే అన్ని నువ్వు స్వతహాగా నేర్చుకున్నావా? గురువు ఎవరు లేరు. వెరీ గుడ్. మామూలుగా అంటే పెద్దలు చెప్తారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని. కానీ ఇలా నువ్వు అద్భుతంగా గురువు లేకున్నా కూడా నువ్వు ఇంతమంది తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి కళాకారుల యొక్క ఆటలను విని ఇంత చక్కగా వాడడం నేర్చుకున్నట్టు. వెరీ గుడ్. అట్లా కొంచెం మీ అమ్మ నాన్న వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ అన్నా. నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న ఎక్కడి నుంచి? అన్న టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. దాన్ని మ్యూట్లో పెడితే మనం ఫోన్ మాట్లాడడానికి బాగుంటుంది. అన్నా తప్పకుండా రేష్మతో ఇట్లా మాట్లాడతారా? మాట్లాడండి. చెప్పండి. మంచి పాట పాడుతున్నావు. మంచిగా మీరు మంచిగా మీకు అందరికి ఆశీస్సులు ఉంటాయి. తెలంగాణ సాధించుకున్నాం. కంపల్సరీ నువ్వు పాట పాడడం ఒకటి మంచిది. సరే అన్న, తప్పకుండా. బుజ్జి చిన్న పాప ఉంది కదా, ఆ పాపకు చాలా భవిష్యత్తు ఉంది. మాట్లాడే నక్షత్రతోని. నక్షత్ర, హలో అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నా. నీకు చాలా లైఫ్ ఉందమ్మా నీకు. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు మంచి పాట పాడమ్మా ఒకటి. నేంటా? ఓకే అంకుల్. సరే ఓకే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇవాళ కాలర్స్ అందరూ కూడా చాలా మీ యొక్క అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా ఇవాళ జనం పాట కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మరొకసారి కళావందన తెలియజేస్తూ, రేష్మ, అంటే గురువు ఎవరు లేరు. దాదాపు చెప్పాలంటే నీకు అమ్మ మొదటి గురువు, నాన్ననే రెండవ గురువుగా స్వీకరించి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా వేదికల మీద కార్యక్రమాలు చేసినావు. ఈ మొట్టమొదట నీకు వేదిక మీద అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నారు? పద్మావతి వాళ్ళతో ఫస్ట్ చేసిన తర్వాత ఇంకా నువ్వు ఈ కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో ఎవరెవరితో కలిసిగా ఉద్యమ నేపథ్యంలో వేదికలమైన ప్రోగ్రాంలు చేసిన? దాదాపు ప్రతి ఒక్కరితో చేసిన. అలా దాదాపు ముఖ్యులు నేను నరకిషోర్ అన్న, మీతోటి దారా దేవేందర్ అన్న, యాకూబ్ అన్న, సంజీవ్ అన్న, ఇంకా చాలా మంది. వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క ఉద్యమ కార్యక్రమాలలో పాల్పంచుకున్నావు. తర్వాత ఇంకేమేమి పాటలు వినిపించబోతున్నావు? జానపద గేయాలు, సామాజిక గేయాలు. వెరీ గుడ్. మరొక కాలర్తో మాట్లాడదాం. నక్షత్ర రెడీయా? మరొక కాలర్తో మాట్లాడదామా? వెరీ గుడ్. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో హలో నమస్తే, జై తెలంగాణ. ఓకే, కాల్ కట్ అయినట్టుంది.
కాలర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఫోన్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు కానీ మీ యొక్క టీవీ మ్యూట్లో పెట్టుకున్నట్టయితే ఫోన్ కట్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఫోను ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క జనంపాట అభిమానులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే, జై తెలంగాణ. హలో, నమస్తే, జై తెలంగాణ. ఓకే, ఈ కాల్ కూడా కట్ అయినట్టుంది. రేష్మ, ఇంకా మాకేం పాటలు వినిపించబోతున్నావు? జానపదం. ఇప్పుడు ఇంకో జానపదం వినిపిస్తావా? వెరీ గుడ్, మరొక జానపదం వినిపిస్తా. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. మనుమాను పోలేరి మను కింద పోసి, మనుమాను పోలేరి మను కింద పోసి, మాను నీడల తిరిగే మా దేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. మనుమాను పోలేరి మను కింద పోసి, మనుమాను పోలేరి మను కింద పోసి, మాను నీడల తిరిగే మా దేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. పాల గుత్తలు గలిగే పై మంద గలిగే, పాల గుత్తలు గలిగే పై మంద గలిగే, పక్కాల నాకొక శంకరుడు గలిగే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్యో నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు, యాలరాడే నీలవరుడు, యాలరాడే నీలవరుడు. నీలవరుడు. అద్భుతమైనటువంటి జానపదం అనిపించింది కదా రేష్మ. రేష్మ, ఇంత చక్కగా పాడుతున్నావు కదా, సంగీతం ఒకటి నేర్చుకున్నా? నేర్చుకోండి. సంగీతం నేర్చుకోలే, అయినా కూడా పాట పాడడంలో హెచ్చు తగ్గులు కానీ, అంటే టాపు, బేస్, మీడియము, సరిగమలు ఇంత చక్కగా నేర్చుకున్న వాళ్ళు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతారేమో, కానీ నువ్వు ఎక్కడ కూడా నీ యొక్క గానంలో అసలు అప్ అండ్ డౌన్స్ అవుతలేవు. చాలా అద్భుతంగా పాడినావు, వెరీ గుడ్. ఇంకా కీప్ ఇట్ అప్. మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ సార్. అన్న నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? అన్న నా పేరు ప్రణీత్ రెడ్డి, నేను జనగామ నుంచి మాట్లాడుతున్నా. రేష్మే మా చెల్లె, అంటే ఎప్పటికీ పాటలు పాడుతుంటే చూస్తుంటా. నేను టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం. థ్యాంక్ యూ అన్న. అన్న రేష్మతో మాట్లాడండి అన్న. రేష్మ చెల్లె గుర్తుపడినావమ్మా? ప్రణీత్ అన్న నేను. అన్న గుర్తుపెట్టినా. చెల్లె నేను ఇంకా గుర్తుపట్టిన. విద్యార్థి విభాగం టీఆర్ఎస్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అమ్మా నేను. తెలుసు అన్న. చెల్లె మంచి పాటలో మంచి ప్రోగ్రామ్ లో వస్తున్నావు. ఛానల్ కూడా మంచి హైలైట్ అవుతున్నటువంటి ఛానల్లో నీకు కంగ్రాట్ చెప్తున్నా. మంచి పాటతో జనగామ వరంగల్ జిల్లా పేరు నిలిచిన పెట్టుకొని మంచి పాట పాడాలి ఇప్పుడు నా కోసమైనా. సరే అన్న. ఓకేరా, నీకు ఎనీవే కంగ్రాట్ చెప్తున్నా టిఎన్ఎన్ వాళ్ళకి, నీకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఓకే చెల్లె, థ్యాంక్ యూ రా. అన్న ప్రణీత్ రెడ్డి అన్న, అన్న మన చిన్నారి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి వచ్చినటువంటి మరొక చిన్నారి ఉన్నది నక్షత్రతో మాట్లాడండి. ఓకే నక్షత్ర, వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ అంకల్.
నక్షత్ర నిన్ను చూసిన తర్వాత ఇంత చిన్న అమ్మాయి వాడుతుంది అని అంటే నేను యాక్సెప్ట్ చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అంకుల్. వెరీ గుడ్ రా, మంచిగా చదువుకో, మంచి పాటలు పాడి మంచి అది కావాలి నువ్వు. సరే అంకుల్. ఓకే రా, నేను ప్రణీత్ అన్నా నాది అంకుల్ని కాదు నేను. సరే అన్న. ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రణీత్ అన్న, మా జనం పాటకు కాల్ చేసి జనం పాటను ఇంత ప్రతి శనివారము కూడా మా జనం పాటను చూసి మా జనం పాటకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేసినందుకు మా జనం పాట నుంచి కూడా మీకు కళాబంధం తెలియజేస్తున్నామన్నా. నమస్తే, జై తెలంగాణ. నక్షత్ర అనే మా ఉద్యమ నేపథ్యంలో ఈ పాటలు పాడేటువంటి సందర్భంలో మనకు వేదిక మీద అవకాశం రావడం కానీ, అదే సందర్భంలో మనకు అవకాశం ఇప్పించడానికి కానీ రప్పించడానికి కానీ మనకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరైనా? ముఖ్యంగా నక్షత్రకి అవకాశం ఇచ్చింది ఈ గద్దర్ సామాన్ అని మా వరంగల్ జిల్లాకు చెంది. మొట్టమొదట ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మా ఫీల్డ్ మా వర్క్లో మేము ఉన్నప్పుడు అన్న ఫ్లెక్సీలు చేయించుకొని వచ్చింది మా దగ్గర. అంటే మీకు ఫ్లెక్స్ ప్రింటింగ్ మాది. అయితే నేను చెప్పిన మాటల్లో అన్న మా పాప కూడా పాడుతుంది అంటే ఎంత వయసు ఉంటుంది సుమారు మీ పాప అని. అన్న 3 ఏళ్ళు ఉంటుంది అన్న అంటే 3 ఏళ్ళకు పాడుతుంది అన్న, రేపు తీసుకురా ప్రోగ్రామ్ ఉందని చెప్పి అట్లా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పాప చక్కగా పాడింది. ఆ తర్వాత కూడా రసమయ్య అన్న, దారా దేవేందర్ అన్న, గిద్దరామ్ నర్సన్న, విమలక్క అందరు కూడా చక్కగా కోఆపరేట్ చేసింది. పాప వయసు చూసి అసలు ఎవరు నమ్మలేకపోయేది, ఇంత చిన్న పాడుతుందా అని. అంటే మా బాబు ఉన్నాడు 12 సంవత్సరాల బాబు, ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు పాడతాడేమో అనుకునేది, కానీ యాక్చువల్గా ఈమె పాడేది. ఓకేనా, నిజంగా కూడా ఎవరు కూడా అంటే ఊహించేది కాదు. వీళ్ళు బాబు పాడతాడు లేకపోతే వీళ్ళు ఎవరైనా పాట పాడతారేమో, ఈ అమ్మాయిని బట్టిగా తోడుగా తీసుకొచ్చుకున్నారేమో అని అనుకుంటారు కదా. అంటే ఇంకో విషయం అన్న, ఇప్పుడు జనరల్గా అందరూ మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తామంటే మనం ఎక్కువ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మేము కూడా పాప గట్ట చెప్పేది, అందరూ పెద్ద అక్క ఉన్నది అక్కడ అన్నయ్య ఉన్నాడు వాళ్ళందరూ బాగా పాడతారు, నువ్వు కూడా బాగా పాడాలమ్మా అని ఇట్లా ఎంకరేజ్ చేసేది. తనే అది చాలా తీసుకునేది. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పాప యొక్క ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని ఆ పాప ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఆమెని ప్రాక్టీస్ చేయించడం, ట్రైనింగ్ చేయించడం, పాడించడం, ఇలా పాడాలి అలా పాడని చెప్పి ఆమెను అంత కంట్రోల్గా కార్యక్రమం వైపు పాటల వైపు నడిపించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఏంటంటే ఏం చెప్పినా వాళ్ళకు అంత ఈజీగా మైండ్ అనేది కరెక్ట్గా లాంచ్ కాదు. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్ క్షణాల్లో మారిపోతూ ఉంటుంది, సెకండ్లలో మారిపోతూ ఉంటుంది. కానీ నక్షత్రకు నిజంగా కూడా ఈమెకు ప్రత్యేకమైన గుణం ఉందండి. జనరల్గా మనం పిల్లలు ఇంట్లో పాడుతూ ఉంటారు, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు పాడరు వాళ్ళు. ఈమె ఏం చేసేదంటే ఎవరైనా ఒక 10 మంది అంటే చాలామందికి తెలుసు ఈమె పాటలు పాడుతుంది, పాప పాడమ్మా అంటే ఈమె పాడేది. కానీ సభలలో లక్షల మంది ముందు చక్కగా పాడేది. మైక్ ఇవ్వడమే ఆలస్యం అనమాట. ఇంకా ఆమె అవకాశం కోసం 5-6 గంటలు వేచి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంతసేపు ఓపిక వెయిట్ చేసేది. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమెని అంటే ఆమె మూడు సెట్ ఎటు డైవర్ట్ కాకుండా చాలా కేర్ఫుల్గా అంతసేపు వెయిట్ చేసేది. మేము కూడా అంత చిన్న విషయం కదన్నా, ఇంత చిన్న వయసులో మామూలుగా చెప్పాలంటే మాటలు మాట్లాడేటప్పుడే చాలా వర్డ్స్ పలకరాదు వాళ్ళకి. అవును, అందులో పాటని బ్యాలెన్స్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఓకే, ఈ విషయంలో ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, హర్షిస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ నక్షత్రకి. దాంతోపాటు మా జనం పాట నుంచి కూడా మేము నక్షత్రకి బ్లెస్సింగ్స్, అంతేవిధంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే నక్షత్ర, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతున్నావు? తెలంగాణ పాట పాడి వినిపిస్తావా? అయ్యను పాడి వినిపిస్తావా? వెరీ గుడ్, పాట పాడేసి. అయ్యో నీవా నువ్వు అబ్బా నీవా తెలంగాణ నిక్కి తోటి పాలో నీవా ఎంతంత రమ్మంటే ఇల్లంట మిద్దంటారా వరేవా తిన్నింటి వాసాలు లెక్కెత్తారా. అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగాణ నిక్కి తోటి పాలో నీవా పొలిమేర బొడ్రాయి పెట్టినరా మీరు పొలిమేర బొడ్రాయి పెట్టిన హైదరాబాద్ కు ముగ్గు పోసినరా. అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగాణ నిక్కి తోటి పాలో నీవా గోల్కొండ కూలారు మసిత్తిరా మీరు గోల్కొండ కూలారు మసిత్తి మక్క అరే చార్మినార్ కూసున్న మెసిత్తిరా. అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగాణ నిక్కి తోటి పాలో నీవా మూసీ నది గోడ పెట్టినరా మీరు మూసీ నది గోడ పెట్టినరా మక్క మసీదు పురాది తవ్విస్తీరా. అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగాణ నిక్కి తోటి పాలో నీవా కూసున్నే కాడేనే నీళ్ళంటారా మీరు కూసున్నే కాడేనే నీళ్ళంటారా అరే హైదరాబాద్ అంటే మీదంటారా. అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా
వెరీ గుడ్ వెరీ గుడ్ నక్షత్ర. సరే నక్షత్ర గట్టిగా క్లాప్స్. సూపర్గా వాడినావు నక్షత్ర. ఇంత చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఈమె చదివే స్కూల్ సెంట్ ఆన్ స్కూల్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్, బాగా డిసిప్లిన్ బాగా ఎక్కువ ఉండేది. కానీ సిస్టర్ అన్నపూర్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎప్పుడు అడిగినా కూడా ఆమెకు పర్మిషన్ ఇచ్చేది ఎనీ టైం. ఓకే. ఆమె కూడా స్కూల్ అందరు కూడా సహకరించేది, స్టాఫ్ పిల్లలందరూ కూడా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే. మా జనంపేట నుంచి వెళ్ళి కూడా పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా మీ అన్నపూర్ణ టీచర్కి, మా జనంపేట నుంచి వెళ్ళి కూడా సిస్టర్ అన్నపూర్ణ ప్రిన్సిపల్ సిస్టర్ గారు కూడా మా జనంపేట నుంచి వెళ్ళి మేము కళావందనం తెలియజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను దృష్టిలో పెట్టుకొని ఆ సృజనాత్మకతను ఎంకరేజ్ చేసేటువంటి సందర్భంలో వారికి చదువుతో పాటు సామాజిక బాధ్యతగా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నక్షత్రకి సహకరిస్తున్నందుకు, వారి యొక్క తల్లిదండ్రులకు సహకరిస్తున్నందుకు మా జనంపేట నుంచి కూడా వారి కళాబంధం తెలియజేస్తున్నాం. ఓకే రేష్మ, ఇప్పుడు మాకు ఏం పాట వినిపించబోతున్నావు నువ్వు? ఓకే రేష్మ, నువ్వు పాట పాడి వినిపించడానికంటే ముందు ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అండి. జై తెలంగాణ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు గౌతమి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? జిల్లెలగూడ. జిల్లెలగూడ. అవునండి. ఏ జిల్లా ఇది? ఏ మండలం? హైదరాబాద్ అండి, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ నుంచి మాట్లాడుతున్నారమ్మా? అవునండి. ఓకే. రేష్మ, నక్షత్రాలు ఉన్నారు, చిన్నారులు, అద్భుతమైనటువంటి తెలంగాణ జనపదాలు కాకుండా భక్తి సంబంధించినటువంటి పాటలు కూడా వాడిపిస్తున్న రేష్మ, నక్షత్రాలు మాట్లాడండి. ఓకే అండి. హలో హలో చెప్పక్క. రేష్మ మాట్లాడుతున్నది, మాట్లాడండి. హలో చెప్పక్క. మీ పాటలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అక్క. మా కోసం ఇంకో తెలంగాణ పాట పాడతారని అనుకుంటున్నాను. సరే అక్క, తప్పకుండా పాడతా. నక్షత్రతో మాట్లాడండి గౌతమ్ గారు. హలో 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 నక్షత్ర. హాయ్. హాయ్. నీ పేరు? జయ నక్షత్ర. ఏ స్కూల్? సెంటెన్స్ హై స్కూల్. హలో. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్ గారు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజేసి ఈ చిన్నారులను ఇంకా ఉన్నది మీరు ఎంకరేజ్ చేసే విధంగా వారికి ప్రోత్సాహించినందుకు మా జనపద నుంచి కళావందనం తెలియజేస్తున్నాం. అది రేష్మ, ఇప్పుడు మాకు ఏం పాట వినిపించబోతున్నావు? తెలంగాణ అమరవీరుల పాట. వీరులారా వీరవంతులారా పాట పాడించవుతా? స్టార్ట్ చేయి. వీరులారా వీరవనితల్లారా అమ్మారునముకై రణముల ఒరిగినారా. 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 తెలంగాణలో కంటి సింహల్లారా నూరు వెచ్చటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలో కంటి చిమ్మల్లారా నూనె నెత్తాటి నెత్తురు చెందినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుక విసిరిన వాకై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా కథన రంగముకు కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా. గునుగున నవ్వులారా మోదుగున వనముల్లారా అంగెడు పువ్వుల రెమ్మల్లారా బతుకమ్మ బతుకుల్లారా. వీరుల్లారా వీర తీరుల్లారా మట్టి అనుగుల కలసి మాలో చేరినారా. వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునముకై రణముల ఒరిగినారా. ఆనింగిన పూసిన సింగిడి నీరై ఉయ్యాలో ఉయ్యాలా నేలకు రాలిన వెన్నెల మధురై ఉయ్యాలో ఉయ్యాలా వాకిట కలకల ముగ్గులు నీరై ఉయ్యాలో ఉయ్యాలా మా పసి బిడ్డల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాలా లేగ దూడల పరుగుల్లోన
ఓకే, ఎక్సలెంట్ రేష్మా, హ్యాట్సాప్. నీ పాటకి నీ గొంతుకి మా జనం పాట నుంచి వెళ్ళి నీకు హ్యాట్సాప్ చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తొలి దశ మలిదశ పోరాటంలో అమరులైనటువంటి అమరుల యొక్క ఆ త్యాగాలకు ఇవాళ అక్షరాలు అద్దితే రచయితలు ఆ పాటల్ని, ఆ పాటలకు ఉన్నటువంటి సాహిత్యాన్ని ఇలా ప్రజలందరికీ చేరువయ్యేలా చేసి ప్రజల్ని ఇంత చక్కగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ అన్నిటినీ పక్కన పెట్టి ఇలా వాళ్ళు ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో పాడడానికి, తెలంగాణ రాష్ట్రం రావడానికి సిద్ధం చేసినటువంటి ఇలాంటి చిన్నారుల నుంచి వెళ్ళి మనం ఇంతకుముందు చెప్పుకున్న చిన్నారుల నుంచి వెళ్ళి ముసలుల దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పాడినటువంటి, అద్భుతంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి సందర్భం ఉన్నది. మరికొన్ని పాటలు రేష్మా నక్షత్రాలతోని పాడించడానికంటే ముందు ఒక చిన్న విరామం.